మనకు కనిపిస్తున్న ఈ భారీ మంటలు సాధారణ ప్రమాదం కాదు. ఇది యుద్ధం. 2026 మార్చి 7 మరియు 8 మధ్య ఇరాన్ రాజధాని తెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. మొదట ప్రజలు ఇది ఆయిల్ ట్యాంక్ ప్రమాదమనుకున్నారు, కాని కొన్ని గంటల్లోనే నిజం బయటపడింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దళాలు ఇరాన్లోని ముఖ్యమైన ఆయిల్ నిల్వ కేంద్రాలు మరియు రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ స్ట్రైక్లు జరిపాయి. తెహ్రాన్ దక్షిణంలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీ దగ్గర ఉన్న డిపో, అలాగే పశ్చిమ తెహ్రాన్లోని షెహ్రాన్ ఆయిల్ స్టోరేజ్ సెంటర్ ఒక్కసారిగా భారీ పేలుళ్లతో అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి ఆకాశం మొత్తం నల్లటి పొగతో కప్పుకుపోయింది. మంటలు ఆకాశం వరకు ఎగిసిపోయాయి. ఇది సాధారణ దాడి కాదు. ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నేరుగా టార్గెట్ చేసిన మొదటి పెద్ద దాడిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రకారం యుద్ధం మొదలైన తరువాత ఇప్పటివరకు కనీసం 1255 మంది మరణించారు. అందులో చాలామంది సాధారణ పౌరులు, చిల్లలు కూడా ఉన్నారు. 12,000కు పైగా మంది గాయపడ్డారు. కాలిన గాయాలు, కూలిపోయిన భవనాల కింద నలిగిన గాయాలు, ఆస్పత్రులు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. అక్కడితో ఆగలేదు. తెహ్రాన్ ఆయిల్ డిపోపై దాడి తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇజ్రాయెల్లోని హైఫా రిఫైనరీపై ప్రతిదాడి చేసినట్టు ప్రకటించింది. ఇప్పుడు ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య మాత్రమే కాదు, ప్రపంచ చమురు సరఫరా మరియు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. ప్రశ్న ఒక్కటే: ఈ యుద్ధం ఇక్కడే ఆగుతుందా, లేక మధ్యప్రాచ్యం మొత్తం మంటల్లో చిక్కుకుంటుందా? ఇలాంటి కీలక అంతర్జాతీయ సంఘటనల గురించి నిజాలు తెలుసుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ఇట్ తెలుగును ఫాలో అవ్వండి.